తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పవర్ఫుల్ రోల్ అని ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు దీనికి ఎలాగో. అండ్ ఇంకోటి చూసాను 7-11 సినిమా గురించి ఇందాక మెన్షన్ చేశారు కదా, ఒక వ్యక్తి ఆయన పిలిచి ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి ఇలా ఇచ్చారు ఒక రోల్ అని చెప్పి. అది కూడా చాలా పవర్ఫుల్ రూత్లెస్ రోల్. అది బ్లడ్ ఇలా తుడుచుకుంటూ ఉండడం, ఇది ఉండడం, అది ఉండడం. నాకు ఇప్పుడు నార్మల్ అవి చూశాను కదా, చూసిన తర్వాత నాకు ఏం గుర్తొచ్చిందంటే ఈ రూత్లెస్, ఈ పవర్ఫుల్ పదాలు వినగానే నాకు ఇప్పుడు రిలీజ్ అయిన డ్రాగన్ టేజర్ గ్లిమ్స్ గుర్తొచ్చింది. ఏంటి సార్ అలా ఉన్నారేంటి సార్ ఎన్టీఆర్ గారు? బాగుంటుంది, లుక్ బాగున్నారు. 4.5 నిమిషాల నిడివితో ఇప్పటి వరకు గ్లిమ్స్ అనేది రిలీజ్ అవ్వలేదు. ట్రైలరే అంతసేపు ఉండదు. ఈ ప్లాన్ ఏంటి, దీని వెనక మాస్టర్ ప్లాన్ ఏంటి, మీరు ఏమైనా డీకోడ్ చేయగలరా? ప్రశాంత్ నీల్ గారి విజన్ ఏంటి దీని వెనకని? చేయలేమండి, ఏదైనా కొంత సీక్రెట్ గా ఉంటాయి కదండి. ముందైతే ఆడియన్కి ఒక రుచి వదిలేరు బయటికి, దాన్ని ఎంజాయ్ చేయటమే మనం. ఇప్పుడు ఎన్టీఆర్ గారి లుక్ చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం. అరే ఏంటి ఇంత సన్నంగా చేసి ఆ గడ్డం ఎంత పెంచి చాలా లిటరల్లీ ఎంత మాస్ యాంగిల్ చూపిస్తారు అనుకోలేదు బాడీ. మీరేమనుకున్నారు సార్ సెట్స్ లో ఆయన చూసినప్పుడు డ్రాగన్ సెట్స్? నేను అయితే 2-3 నిమిషాలు గుర్తుపట్టలేదండి ఫస్ట్ ఎన్టీఆర్ గారిని. కొంచెం ఈ దగ్గరకు వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయా నేను. ఓటేసుకొని జీబులోంచి దిగి వస్తారంటారు, మా దగ్గరికి వస్తుంటారు. అప్పుడు అర్థం చెప్పాక 2-3 మినిట్స్ గుర్తుపట్టక నాకే టైం పట్టింది డైరెక్ట్ చూసి. చాలా 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 తెలుసులేండి ఆయన గురించి, మీకు అందరికీ తెలిసిన విషయం, ఎంత కష్టపడతారు. మనం రాఖీ సినిమా తర్వాత మళ్ళీ రాఘవడి గారితో టైంకి ఎంత చేంజింగ్ అంత అట్లా. సో ఆయన నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఏం పెద్ద విషయం కాదంటారు మీరు, ఇలా ట్రాన్స్ఫార్మ్ అవడం ఏదవడం. ఇప్పుడు మన హీరోలందరూ అంతేనండి, కష్టపడటంలో ముందు ఉంటున్నారు. రామ్ చరణ్ గారు ఆయన వాళ్ళలో ఉండి నాన్ వెజ్ తినకుండా అంత బిల్డప్ చేశారు బాడీని, ఓన్లీ వెజిటేరియన్తో. అంటే అది చిన్న విషయం కాదు. ఓకే, ఇది విషయం నాకు అంత క్లియర్గా తెలియదండి. ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఓన్లీ నాన్ వెజ్ తినకుండానే ఎంత ప్రోటీన్. ఇప్పుడు విజయనగరం జిల్లాలో కోటరామూర్తి గారు అని చెప్పేసి కుస్తీ పోటీలు ఆయన మన ఇండియన్ హెర్క్యులస్ అనేవాళ్ళు అంట. అతను పెద్ద బాడీ, అతని పేరు మీద ఇప్పుడు పెద్దలో కూడా కోటరామూర్తి కుస్తీ పోటీలు అని పెట్టి ఉంటుంది. సంఘం పేరు కూడా అదే, కోటరామూర్తి కుస్తీ పోటీల సంఘం అని ఉంటుంది. అతను ప్యూర్ వెజిటేరియన్. ఓకే, అసలు నాన్ వెజ్ తినకుండా అంత బాడీని ఆయన చేయగలిగారు. గ్రేట్ సార్ అలాంటివి. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పటికీ కూడా నందమూరి తారక రామారావు, ఈయనకు కూడా నందమూరి తారక రామారావు అనే పడింది స్క్రీన్ మీద. మీ ఇప్పుడు మీ నాన్నగారి జనరేషన్, మీ తర్వాత మీ కొడుకు, మీ నెక్స్ట్ జనరేషన్, వీళ్ళందరూ కూడా నందమూరి తారక రామారావు అనే పేరుని విట్నెస్ చేస్తున్నామంటే ఈ పేరు రావడం వల్ల, దీనివల్ల. ఎప్పుడైనా అనిపించిందంటే అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని లైవ్ లో చూసినట్టు, ఆయన లైవ్ లో చూడలేదు కానీ మనం ఏదో ఆ అంశ క్లియర్ గా ఉంది ఈయనలో అని ఎప్పుడైనా అనిపించిందండి పోలికల విషయంలో? కానీ అది 100% కదండి. అంటే నేను లైవ్ లో రామారావు గారిని చూశాను, వేరగడ్డ సినిమాకి మా విజయవాడలో వచ్చారు. అప్సరాలో సినిమా 100 days ఫంక్షన్ కు ఎప్పుడో వచ్చారనమాట. అప్పుడు చూశాను చిన్నప్పుడు నేను అడవి రాముడు సినిమాలో. ఆయన కూడా కల్తీ లేని మనిషి అనేవారు, అప్పుడు బాలాగా మాట్లాడేవారు అంట సేమ్. ఇంకా ఆయన చూసినట్టే ఉంటుంది ఈయన చూసినా కూడా సెట్లో. ఈయన కూడా అసలు సెట్లోకి వచ్చారండి. ఇప్పుడు 10 మంది నుంచున్నాం అనుకోండి, 10 మందిని ఇలా పలకరించి వెళ్తారు. సినిమాలో మనం చేసిన సినిమాలో అయినా చూస్తుంటే కనుక నువ్వు ఆ సినిమా చేసావు కదా, బలి చేసావు, బాగుంది వేషం అని అట్లా పలకరించుకొని అందరినీ పలకరించి వెళ్తారు. డ్రాగన్ లో ఏంటి సార్ మీ క్యారెక్టర్ ఏంటి సార్? ఇప్పుడు మేము ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ డ్రాగన్, ఒక సెంట్రల్ మినిస్టర్, నలుగురు ఉంటాం, నేను ప్రభావతి గారు, ఒక 4-5 ఉంటాం. అంటే మీకు ఏ కైండ్ ఆఫ్ రోల్స్ నచ్చుతున్నాయండి? ఇప్పుడు ఐ మీన్ షార్ట్ వేసుకుని, ఒక నెక్కర్ వేసుకుని, ఒక బనియన్ వేసుకుని, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లా, ఒక సంఘ పెద్ద ఇలాంటి క్యారెక్టర్లా, ఒక మినిస్టరా, ఒక రూత్లెస్ మినిస్టరా, రకరకాల క్యారెక్టర్లు చేస్తారు. ఆర్టిస్ట్కి అది నచ్చింది ఇది నచ్చింది అని ఉండదండి. ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేయొచ్చు. కానీ నేను ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే కోట గారి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు బాగా ఇష్టమైన నటుడు అనమాట. అతనిలాగా నేను రీచ్ అవ్వాలి అనేది నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే కృష్ణంలో క్యారెక్టర్ కానీ, ఇప్పుడు మన తిమ్మరాజుపల్లి టీవీలో ఆ క్యారెక్టర్ కానీ, ఆ రెండు కొంచెం చూస్తే మీరు ఆ కోట శ్రీనివాస గారి షేడ్స్ కనబడుతున్నాయి, చాలా మంది అన్నారు. అట్లా ఉంటుంది. ఎవరైనా కలిసారండి కోట గారిని? కలిసానండి, చనిపోయినప్పుడు ఇంటికి కూడా వెళ్ళాను. మాకు సుమధుర కళానికేతనం అని చెప్పేసి విజయవాడలో నాటక రంగం, అది హాస్యనాటికలో జంజాల గారు హాస్యనాటిక పోటీలు, అప్పుడు ఒకసారి గెస్ట్గా వచ్చారు కోట గారు. ఆయన వచ్చినప్పుడు కళ దండం అని పట్టుకొని, మీరంటే నాకు నువ్వు కళాకారు, నేను కళాకారు, నువ్వు నా మీద కాలు మీద పడితే ఇలా అన్నారు ఆయన.
అసలు నేను చేసిన ఫస్ట్ సినిమా జంక్షన్ సినిమాలో కోటగారితో కాంబినేషన్. సో డ్రాగన్లో మినిస్టర్గా కనిపించబోతున్నారు. యా, అంటే ఇంకా సినిమాలు చాలా ఉన్నట్టున్నాయి కదండి, లైక్ బ్లాక్ గోల్డ్ సినిమాలో ఉన్నట్టు. బ్లాక్ గోల్డ్ ఉందండి, బ్లాక్ గోల్డ్ సంయుక్త మీనన్ గారిది, అదొకటి జంపన్న గారిది, ఇది సినిమా పేరు క్యాస్ట్. అందులో కూడా మినిస్టర్ అనుకుంటా కదా. అవును, అది తెలిసిందండి, తెలిస్తే అలా ఎన్నే డబ్బింగ్ చెప్పా. అది ఒకటి ఉంది. ఇప్పుడు ఇరుముడి సార్ది 418 అని చెప్పేసి ఒకటి చేస్తానండి, ప్రశాంత్ నీల్ గారి ప్రజెన్స్, అది మైత్రి మూవీస్ వాళ్ళ దగ్గర కోడెక్ట్ గా చేసిన సార్ చేస్తున్నారు. అందులో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. అదొకటి మన ఈయన వడ్డే నవీన్ గారిది కమ్బ్యాక్ 10 years తర్వాత సార్తో వర్క్ చేస్తున్నాను. అంటే అనుకునేవాడిని ఆ జనరేషన్లో శ్రీకాంత్ గారితో అయిపోయింది, చేశాను. వడ్డే నవీన్ గారితో చేయాలి, అది కూడా అయిపోయింది. సో వడ్డే నవీన్ గారు కూడా శ్రీకాంత్ గారి లాగా అసలు 10 ఏళ్ళు స్కిప్ కొట్టినట్టే, అదే ఏజ్ లాగా ఉన్నారు. అప్పుడు మామైపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు ఉంది. ఆ ఏజ్ కనబట్టలేదు, ఏం కనబట్టలేదు, అలాగే ఉన్నారు మనిషి. నేను అదే ఫస్ట్ షాక్ అయ్యి ఆ సెట్లోకి వెళ్ళగానే చెప్పడం కానీ వడ్డే నవీన్ గారిని. ఏంటి అప్పుడు ఏదో నా చిన్నప్పుడు పెళ్లి సినిమా చూసినప్పుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కదా, 17-18. ఈవెన్ ఇప్పటికీ చాలా మంది ఇప్పుడు 80s కిడ్స్ 90s కిడ్స్ ఇలా అందరూ అనుకుంటున్నారు అదేంటి ఏమైపోయారు వడ్డే నవీన్, ఎందుకు రావట్లేదని. మీకేమనిపించింది ఇప్పుడు ఈ నటన దగ్గరుండి చూసారు కాబట్టి వడ్డే నవీన్ గారు ఈ జనరేషన్ కి మళ్ళీ నిజంగానే కంబ్యాక్ అవుద్దని అనుకుంటున్నారా సినిమా? మంచి బ్రహ్మాండమైన సాంగ్ ఉందండి, మంచి డాన్స్ చేశారు ఆయన, ఐటమ్ సాంగ్, మంచి డాన్స్ ఉంటుంది, బాగుంది, యాక్టివ్ ఉన్నారు, చక్కగా పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సినిమా కూడా బాగుంటుంది, మంచి కథతో వచ్చారు. సో కమింగ్ బ్యాక్ టు ఒకసారి పెద్దికి వస్తున్నాం అండి. పెద్ది సినిమా నిజంగా ఆయన మీద ఒక భారం ఉంది, ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అని ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరూ పిలవడం మొదలు పెట్టారో తర్వాత గ్లోబల్ రేంజ్లో ఒక పెద్ద సినిమా ఇవ్వలేదు, ఆ స్టార్డమ్కి సరిపడ్డ సినిమా పడలేదు. ఏదో ఒక మిస్కాలిక్యులేషన్స్ అవ్వడం, మొన్న సినిమా కానీ గేమ్ చేంజర్ కానీ ఇవన్నీ నిజంగానే గేమ్ చేంజ్ చేసే సినిమా కావాలి ఆయనకి. సో ఇందులో చాలా గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఏంటి గేమ్ చేంజ్ చేస్తుంది అంటారు ఆయన? అవును, కావాల్సినంత ఉన్నాయి ఇందులో. 100% రీచ్ అవుద్దండి. మీరు అనుకునే మనం జనాలు అనుకుంటున్న వాళ్ళ ఫ్యాన్స్ కొన్న బాగా అంతంతా రీచ్ అవుతారు. 100% సినిమా బ్లాక్ బస్టర్ అంతే, ఇంకా దాని గురించి ఇంకా వేరే. సో ఫ్యాన్స్ కి బిర్యానీ అంటారా? 100% ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ. ఓకే. సో పెద్ద సినిమా మీ కెరియర్లో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అని అనుకుంటున్నారు మీరు? నాకైతే మంచి రీచ్ ఉంటుందండి, స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్యాన్ ఇండియా సినిమా బాగా అందరూ చూస్తారు, ఇండస్ట్రీ అంతా చూస్తారు. తోడు నా గెటప్ చూడగానే కొద్దిగా అందరూ కొద్దిగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే ఆన్ సెట్లోనే బుచ్చిబాబు గారే నా గెటప్కి పెద్ద ఫ్యాన్ అయిపోయారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా చెప్తుంటారు, నీ గెటప్కి ఆయన పడేసావా అని. అలాంటిది ఇంకా ఇండస్ట్రీ అంతా ఎందుకు చూడుకున్నాడు, నాకైతే మంచి రీచ్ ఇస్తుంది. అండ్ దివ్యేందు శర్మ గారు, ఆయన పేరేంటి, మీర్జాపూర్లో మున్నాభయ్య క్యారెక్టర్ చేసిన ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ యాంటాగనిస్ట్ రోల్ ఇచ్చారు. మున్నాభయ్య ఎంత పెద్ద ట్రెండ్ అయిందో మీకు తెలుసు కదా. ఈవెన్ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పినట్టున్నారు, దానికి చెప్పిన క్యారెక్టర్. ఏముంటదండి ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటది అంటే అదే ఆ ఎపిసోడ్ కి మాకు సంబంధం లేదు. కుస్తీపోటు శివరాజ్ కుమార్ గారు చెప్పారు కదా, జానీ విజయ్ గారు, ఎట్లా మేము ఆ ఎపిసోడ్ అసలు. సో శివరాజ్ కుమార్ గారిది ఒక కీ రోల్ అండి, మొత్తం మంచి రోల్ అండి. ఆయనే పెద్దని ప్రపోజ్ చేస్తారు, కుస్తీ ఆడతాడు అని చెప్పి చెప్పకూడదు. అంటే మీకు టేస్ట్ పోద్ది మీకు, అది కరెక్టే. బట్ క్లైమాక్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనుకుంటున్నారు కదా, మీ ఉద్దేశం ఏంటి? మీరు క్లైమాక్స్ ఏంటి అనేది చెప్పొద్దు, దాని దాని రెఫరెన్స్ ఎలా ఉంటది అని కూడా చెప్పొద్దు. బట్ మీ ఉద్దేశం ఏంటి? క్లైమాక్స్ గురించి కొంతమంది నెగిటివ్ గా కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. అరే క్లైమాక్స్ లో ఏదన్నా అయితే, మా చరణానికి ఏమన్నా అయితే మేము ఎలా తట్టుకుంటావరా, అరే కాలిపోతే ఎలా రా, ఇలా రకరకాలు అనుకుంటున్నారు కదా. మీరు క్లైమాక్స్ గురించి మీ ఉద్దేశం ఏంటి, ఏం చెప్తారు ఆడియన్స్? ఏ లేదు, వచ్చే ప్రతి ఆడియన్స్ బయటికి గుండె బరువెక్కిపోయి వస్తాడు, కళ్ళు ఇలా తుడుచుకొని బయటికి రావాల్సిందే. క్లైమాక్స్ అది ఎక్స్పెక్ట్ చేయలేం, ఆ క్లైమాక్స్ మేము ఊహించిన క్లైమాక్స్ అయితే కాదు, ఏం కాదు.